సాయంత్రం 6 వరకే మద్యం అమ్మకాలు. సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ వేస్తున్న ఏపీ సీఎం జగన్ మద్య నిషేధంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మద్య నిషేధం కోసం కొత్త పాలసీని రూపొందిస్తున్న జగన్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తుంది. మద్యం వినియోగం తగ్గాలంటే అమ్మకాల సమయాల్లోనూ మార్పులు తేవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మద్యం అమ్మకాల విషయంలో కొత్త టైమింగ్స్ తీసుకురానుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకే మద్యం అమ్మకాలు జరగాలని, సాయంత్రం 6 దాటితే లిక్కర్ సేల్స్ బంద్ చేయాలని భావిస్తోంది. నూతన లిక్కర్ పాలసీ అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది. దీంతో ప్రభుత్వం పలు రకాల ప్రతిపాదనలపై కసరత్తు చేస్తుంది. అందులో సమయం కుదింపు అంశం ఒకటి. కొత్త పాలసీలో మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే దిశగా జగన్ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతుంది. లిక్కర్ సేల్స్ సమయాల్లో మార్పులు తేవాలని భావిస్తుంది. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇకపై అలా కాకుండా సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. సాయంత్రం 4 గంటలు తగ్గిస్తే అమ్మకాలు పెద్ద ఎత్తున తగ్గిపోతాయనేది ప్రభుత్వం భావన. సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రి వరకే లిక్కర్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. మందుబాబులు ఎక్కువగా రాత్రి మద్యం తాగుతారు. ఉదయం పనులకు వెళ్లి వచ్చిన కూలీల్లోనూ ఎక్కువ మందికి రాత్రి మందు తాగే అలవాటు ఉంటుంది. అందువల్లే రాత్రి లిక్కర్ షాపులు కిటకిటలాడుతుంటాయి. ఆ సమయంలో షాపులు మూసేస్తే చాలా వరకు అమ్మకాలు తగ్గుతాయనేది ప్రభుత్వం అంచనా. ఇది ప్రతిపాదన మాత్రమే. దీనిపై అధికారులు ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త మద్యం పాలసీలో ప్రభుత్వమే షాపులు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ షాపుల నిర్వహణ కోసం సిబ్బందిని నియమించుకోనుంది. సమయాన్ని తగ్గిస్తే సిబ్బంది పని విధానం కూడా సులభం అవుతుందనేది మరో ఆలోచన. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అంటే 2 షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. అది ప్రభుత్వానికి అదనపు భారం. అందువల్ల సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలను కుదిస్తే ఒకే షిఫ్టుతో సిబ్బందితో పని చేయించుకోవచ్చు. మద్యం అమ్మకాల సమయం కుదించాలనే ప్రభుత్వ ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది. మందుబాబులకు ఇది కాస్త షాకింగ్ న్యూసే. దీనిపై డిస్కషన్ నడుస్తోంది. సాధారణంగా సాయంత్రం తర్వాత ఎక్కువగా తాగుతుంటారు. సాయంత్రానికి పనులన్నీ ముగించుకొని లిక్కర్ షాప్కి వెళ్లే వారున్నారు. సాయంత్రం 6 తర్వాత షాపులు మూసివేస్తే కొంత ఇబ్బంది అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బంది తప్పదనేది కొందరు అధికారుల మాట. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ తగ్గిపోతుందని వారంటున్నారు. మద్యం అమ్మకాల సమయం కుదింపు అంశం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. మరి ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యమో చూడాలి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.